హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ రోజు పండగ కాబట్టి ఇప్పుడు నేనుంటున్న ఈ ఇంట్లో పూజలు చేయాలా, ప్రసాదాలు చేయాలా అంటే రాదు. నాకు పూజలు చేసేంత రాదు. అందుకే దగ్గరలో దేవాలయాలు ఉంటాయి, పోయి దర్శనం చేసుకొని రావడమే. జీవర జీవన జంహవినందన జ్ఞాన ప్రకాశన జ్ఞాన నిధే జీవర జీవన జంహవినందన. దర్శనం అయిపోగానే అలా బయటకు వచ్చిన. సో నా కళ్ళ ముందరే ఉడిపి ఖాద్యాన్ని కనిపించింది. దూరేసిన ఇడ్లీ సాంబార్ కోసం. ఇక్కడ కనిపించేది ఏంటో తెలుసా? ఓలిగలు. కానీ ఇక్కడ కర్ణాటకలో ఒబ్బట్ అంటారు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, మొత్తానికి పండగ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి టెంపుల్ దగ్గర పోయి దర్శనం చేసుకొని వచ్చిన. నాలాగా బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే మీ పనులని పక్కకు పెట్టి ఈ రోజు నాన్ వెజ్ తినదండి, పోయి మంచిగా దర్శనం చేసుకొని రండి. మా ఇంట్లో మా అమ్మ కూడా అనుకుంటా ఉంటది, ఈ రోజు పండగ, వీడు ఏం చేస్తున్నాడో, లేచినాడో లేదో, టెంపుల్కి పోయినాడో లేదో అని. పండగ లేదు, పబ్బం లేదు, నా కొడుకు ఎప్పుడు చూసినా చికెన్ మటన్ తింటా ఉంటాడు, గుడ్లు తింటా ఉంటాడు, ఈరోజు పండగ రోజు కూడా తిన్నాడేమో అనుకుంటుంది. మా అమ్మ చెప్తానమ్మా, నేనేమి చేయలేదు, నాన్ వెజ్ ఈరోజు బంద్ చేసిన, ఈ రోజు ఒక్కరోజు నాన్ వెజ్ తినను, టెంపుల్ పోయి దర్శనం చేసుకొని వచ్చిన. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. సీ యూ.